కానీ కాంగ్రెస్ అంటే కరువు, కాంగ్రెస్ వస్తే కరువు వస్తుంది, కాంగ్రెస్ వస్తే రైతులకు నష్టం అని చెప్పేసి ఒక స్లోగన్ని బీఆర్ఎస్ పార్టీ తీసుకొస్తుంది. కాంగ్రెస్ వస్తే కరువు ఎక్కడా లేదండి. మీరు చూడండి రాజుగారు, ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా కరువు లేదు. కాంగ్రెస్ పార్టీ కొత్త కాదు కదండి, అధికారం కొత్త కాదు కదా. బీఆర్ఎస్కి అధికారం కొత్త. కాంగ్రెస్ పార్టీ 139 ఏళ్ల చరిత్ర కలిగి దేశాన్ని కొన్ని ఏళ్ల పాటు పాలించింది, ఎన్నో రాష్ట్రాలను కొన్ని ఏళ్ల పాటు పాలించింది. ఎక్కడ కరువు లేదు. వాళ్ళ జాగ్రత్తలు లాయర్ అనాలిసిస్ చేయాలంటే జాగ్రత్తలు కూడా ఎండలు పెరిగినాయి. వాస్తవం మీ ప్రాంతంలో ఉన్నటువంటి పాలేరు రిజర్వాయర్ నుంచే ఓవైపు నల్గొండ తీసుకెళ్లాలని, మీ జిల్లా మంత్రి, మీ కాన్స్టిట్యూన్సీ మంత్రి మాకు రావాలని చెప్పేసి ఇద్దరు అధికారులు ఆదేశిస్తున్నట్లుగా తెలిసింది. గతంలో విమర్శలు కూడా వచ్చాయి. నిజం కాదా? అంటే నీళ్లు లేవు రాజుగారు. ఇప్పుడు దాంట్లో పరిస్థితి ఏంటంటే నీళ్లు తగ్గిపోయింది, ఎందుకంటే వర్షాలు లేవు. మన నీళ్ళు దానికి ఎవరేం చేస్తారు? ఇప్పుడు ఉన్న నీళ్ళే వదిలిపెట్టలేదు. అల్లేమి నీళ్లు లేని మాట యథార్థము, అడ్మిటెడ్ ఫ్యాక్ట్. ఇవాళ అదంతా మనం అధిగమించాలి. ఎట్లా అధిగమించాలి? మా రేవంత్ రెడ్డి గారు కూడా మొత్తం ఆదేశాలు అధికారులు జారీ చేస్తున్నారు. దాన్ని ఖచ్చితంగా రెక్టిఫై చేసి ముందు పోవాలని కూడా కాంగ్రెస్ పార్టీ చాలా ఉంది. ఏ ఒక్క రైతు కూడా కాంగ్రెస్ పార్టీ అన్యాయం కాలేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా ఎప్పుడు కూడా మరి మీరు ఒకటి గమనించండి, పంటలకు కూడా ఎవరు కూడా నష్టం కలిగించలేదు. పంట బీమా కార్యక్రమం కూడా పెట్టలేదు కావాలని. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రాగానే మరి పంటల బీమా కార్యక్రమాన్ని పెట్టింది. గతంలో కూడా మీరు చూడండి, దేశంలో దాదాపు 17 రాష్ట్రాలు పంటల బీమా ఉంటే ఈయన కావాలని ఏడ కేంద్ర ప్రభుత్వం అనుకుంటారు, ఏడ బీజేపీ అనుకుంటారు అని చెప్పేసి ఆ పంటల బీమానే తీసేసిండు. వాళ్ళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రాగానే పంటల బీమా ఉంది, రైతులకు నష్టపరిహారం కట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. మరి ఇట్లా ఎందుకు చూడాలి? ఆయన ఎంతసేపటికి రైతు బంధు తీసుకున్నా, నేను రైతు బంధు తీసుకున్నా అంటే వెనక మొత్తము పెద్ద పెద్ద కంతలే ఉన్నాయి, బొక్కలే ఉన్నాయి. అవన్నీ కూడా చూసుకోవాలి కదా. ఎవరు చెప్పేటో లేదు కాబట్టి కానీ నేనే చెప్పింది ఎవరైనా అనుకున్నాడు. నేను చెప్పిందే శాసనం, చేసిందే వేదం అనుకున్నాడు ఆయన. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ప్రజలకన్నీ అర్థమైపోయినాయి. ఇవాళ బీఆర్ఎస్ పరిస్థితి బిక్కు ఇండిపోయే పరిస్థితికి వచ్చింది. ఇవాళ ఒక ఎంపీ అభ్యర్థి కూడా గెలిచి పరిస్థితికి వచ్చింది. ఇవాళ రాష్ట్రంలో 12 నుంచి 14 సీట్లు మేము ఈజీగా గెలుస్తాం, మాకు బీజేపీ వరకే పోటీ ఉందని కూడా నేను న్యూస్ 360 ద్వారా ప్రజానికంగా తెలియజేస్తాను.